కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము. అన్ని పాపములను విడచి ఆత్మను పొందుదాము. ఆత్మను పొందుదాము. ఆత్మను పొందుదాము. దేవారాజా పుత్రులమై తేజరిల్లుదాము. దేవపుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుదాము. దేవుని చేరుదాము. దేవుని చేరుదాము. దేవారాజా పుత్రులమై తేజరిల్లుదాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ మరణాత. ఇవాళ మనము కఠిన హృదయం గురించి ధ్యానం చేసుకున్నాము. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి కనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహాగ్రోత వారి మీదికి వచ్చెను. మనము ఈ యొక్క వచనంలో దేవుడు తన జనులకి ఎలా ఆయన మాటలను తెలియచేశాడో చూస్తూ ఉన్నాము. మొదటిగా ఆయన ధర్మశాస్త్రము ద్వారా మాట్లాడినట్లుగా, దాని తర్వాత తన ప్రవక్తల ద్వారా ఆ జనులతోటి మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ చెప్పబడిన ఈ జనులు మాత్రము ఎవరు చెప్పినా సరే, ఏ ప్రవక్తల ద్వారా అయినను దేవుని మాటలను వారు ధ్యానించకుండా, వారి హృదయంలోనికి చొరబడనివ్వకుండా వాళ్ళ హృదయాలని కఠినపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క చిత్తమును వారి జీవితంలో జరగకుండా ఎంతోమంది తమ హృదయాలను కఠినపరుచుకుంటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యము చెప్తుంది, హృదయ కాఠిన్యము వలన దేవుని ఉగ్రత మన మీదకి ఉంటుందని వాక్యం చెప్తోంది. ఇక్కడ చూసినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా నుండి మహోగ్రత వారి యొద్దకు వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాము. మన హృదయములను కఠినపరుచుకునటం వల్ల మనము దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోతూ ఉంటాము. మన హృదయమును కఠినపరుచుకునడం వల్ల దుష్టత్వము, ఆత్మీయ అంధత్వము మనుషులకు వస్తుందని మనం వాక్య గ్రంథంలో చూస్తున్నాము. మరి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నీ కాఠిన్యమును మారు మనసు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. దేవుని యొక్క మాటలను వినకుండా హృదయాన్ని కఠినపరుచుకొని మారు మనసు పొందకుండా ఉంటే ఉగ్రత దినము రోజున జడ్జ్మెంట్ని మన మీదకి మనమే తెచ్చుకుంటున్నామని వాక్యం మన హెచ్చరిస్తూ ఉన్నది. ఈ రోజున దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? నువ్వు దేని రెసిస్ట్ చేస్తున్నావు? డు నాట్ రెసిస్ట్ ద హోలీ స్పిరిట్ అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క మాటలను, ఆయన యొక్క కార్యములను మనము రెసిస్ట్ చేయకూడదు. ఒకసారి మనము యెహెజ్కేలు గ్రంథము
18వ అధ్యాయము 31వ వచనమును మనం చూస్తే, మీరు జరిగించిన అతిక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనము చూస్తున్నాము, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇగో కఠిన హృదయులారా, స్టిఫ్ నెక్ పీపుల్, ద లార్డ్ ఇస్ టాకింగ్ విత్ యూ. సుబుద్ధిని తెచ్చుకోవాలని దేవుడు వాక్యంలో చెప్తూ ఉన్నాడు. జరిగిన అతిక్రమములు మన చేతులతో, మన దేహముతో మనము జరిగించిన అతిక్రమములను మానివేసి విడిచిపెట్టి పశ్చాత్తాపం ఉంది ప్రభు సన్నిధిలో వాటిని ఆయన రక్తముతో కడిగి వేసుకొని ఆయన ఎదుట నిల్చోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదిగో నూతనమైన హృదయమును నూతనమైన బుద్ధిని తెచ్చుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. వాక్యంలో చూస్తున్నాము, తన ప్రజలు తన తట్టు తిరిగినప్పుడు వారికి నూతనమైన బుద్ధిని, నూతనమైన ఆత్మను దేవుడు వారికి అనుగ్రహిస్తానంటున్నాడు. మాంసము హృదయమును దేవుడు అనుగ్రహిస్తానని వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఇదిగో నీవు నీ హృదయాన్ని అలాగే కఠినపరుచుకొని మారు మనస్సు పొందకుండా దేవుని మాటలను తిరస్కరిస్తే, దేవుని యొక్క ప్రణాళికను తిరస్కరిస్తే మరణము నీ మీదికి వస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము పొందుతారు? మీరెందుకు చచ్చిపోవాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడి జనాంగమును పిడపడుతున్న మనతో కూడా దేవుడు ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏ విషయంలో నీ హృదయమును కఠినపరుచుకుంటున్నావు? ఏ ఒక్క పనిలో, ఏ ఒక్క మాటను గురించి నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటున్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని యొక్క ఉగ్రతను నీకు నువ్వే తెచ్చుకుంటున్నావు అని వాక్య గ్రంథం తెలియచేస్తుంది. మీరెందుకు చనిపోవాలి? దేవుని ఉగ్రతతో మీరెందుకు చనిపోవాలి అని చెప్పే వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాని కింద వచనంలో మనం ఒకసారి చూస్తే, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదియే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుని ఉగ్రతతోటి అలాగే జీవించడము, అలాగే నాశనంలోనికి వెళ్ళడము దేవునికి ఇష్టం లేదంట. ఆయన చెప్తూ ఉన్నాడు, మీ యొక్క హృదయాన్ని మార్చుకోండి, మీ యొక్క హృదయాన్ని మార్చుకొని మీరు బ్రతకండి అని దేవుడు చెప్తున్నాడు. జీవ మార్గమును దేవుడు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. కనుక మన యొక్క హృదయాలను, మన హృదయ కాఠిన్యమును మనము కన్నీటితో కడుగుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడదాము. అప్పుడు ఆయన మన తన రక్తముతో కడిగి ఏ జడ్జ్మెంట్ కూడా మన మీదకి రాకుండా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవునికి ఒక రాజ్యముగాను యాజక సమూహముగాను ఉన్నట్లుగా వాక్యము తెలియచేస్తున్నది. అటువంటి రాజ్య సమూహములో మనమందరమును ఉందుముగాక. ఆమేన్.